శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సాధన రహస్యము. సర్వసిద్ధాంత సౌరభాది బహుగ్రంథకర్తలు శ్రీ రామకృష్ణాశ్రమంలో బాపట్ల భీమునిపట్నం పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ అనుభవానంద స్వాములు వారు శ్రీ మాతాజీ త్యాగీశానందపురి వీరికి వ్రాసిన ఆధ్యాత్మిక లేఖలు 26వది. జ్ఞానయోగం, మహావాక్య చతుష్టయం. నా మాతాజీ, క్రిందటి ఉత్తరంలో అహం బ్రహ్మాస్మి అని ఎవడు గ్రహిస్తాడో వాడే జ్ఞాని, వాడే అద్వైత సిద్ధుడు అని అన్నాం. వాడే ముక్తుడు కూడా. ఈ స్థితిని పొందాలంటే సామాన్యం కాదు. సాధనా చతుష్టయం సంపత్తిని పొందిన తర్వాత అంటే ఎట్లయినా ఆ ఆత్మానుభూతిని సంపాదించాలి అని పట్టుదలతో, దానికి అవసరమయ్యే సర్వ యోగ్యతలతో ఈ సాధనా మార్గాన్నంతా అనుసరించి ఉత్తీర్ణత పొందిన అనుభవవేత్త అయిన ఆ గురువును ఆశ్రయించి చతుర్విధ శుశ్రూషల ద్వారా ఆ గురువు సేవ చేస్తూ అతన్ని సంతోషపరుస్తూ వారి అనుగ్రహం పొందితే ఆ గురువుపై బోధనంతా చేసి చివరికి తత్వమసి అంటే ఆ బ్రహ్మము నీవే అని చెప్పేస్తారు. తత్ అంటే బ్రహ్మము, త్వం నీవు, అసి అయిపోయినావురా అని బోధ చేస్తాడు. ఇలా గురువు ద్వారా ఈ రహస్యాన్ని, ముఖ్యంగా పర్యవసాన పాఠాన్ని వినటాన్ని శాస్త్రాల్లో శ్రవణం అంటారు. నేనే ఎలా బ్రహ్మాన్ని అయినాను అనే మీమాంసకు మననం అంటారు. మననం చేసిన తర్వాత నేనే బ్రహ్మముని జ్ఞానం పొంది ఆ ఆనందంలో మునిగి ఉండటం నిధిధ్యాసన అంటారు. అంటే పై చెప్పిన అహం బ్రహ్మాస్మి అనే స్థితికి రావాలంటే శ్రవణ, మనన, నిధిధ్యాసనాలు 3 జరిపితే కానీ రాలేదు. ఈ శ్రవణాదుల ద్వారా వీడి స్థితులు కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ స్థితులను అనుసరించి వాటికి 4 వాక్యాలు కూడా ఏర్పడ్డాయి. వాటిని మహావాక్యాలు అంటారు. ఈ మహావాక్యాలు అంటే ఏమిటో విందాం. క్రిందటి ఉత్తరంలాగా జీవునికి బ్రహ్మానికి భేదం లేదు కనుక అనే అర్థాన్ని చెప్పే వాక్యాలను ఉపనిషత్తుల్లో మహావాక్యాలు అంటారు. అవి మొత్తం 4. అవి కూడా పై యథార్థ ప్రకారం శ్రవణ, మనన, నిధిధ్యాసన రూపంగా ఉంటాయి. వీటిలో మొదటిది తత్వమసి అనే వాక్యం. దీని అర్థం ఏంటంటే తత్ బ్రహ్మ, త్వం నీవు, అసి అయి ఉన్నావు. దీన్ని గురువు తన శిష్యుడికి చెప్తాడు, నీవే బ్రహ్మానివిరా అని. దాన్ని విన్న తర్వాత నేనంటే ఆత్మ కదా, కాబట్టి ఆత్మయే బ్రహ్మము అనే అర్థంతో విచారణ చేస్తాడు, అంటే మననం చేస్తాడు. అలా మననపూర్వకమైన వాక్యం అయం ఆత్మ బ్రహ్మ అని ఉంది శృతుల్లో. అయం ఆత్మ, ఈ ఆత్మ బ్రహ్మంగా ఉంది. ఈ ఆత్మ నేనే కాబట్టి నేనే బ్రహ్మాన్ని తీర్మానం చేసుకుని అంటాడు కదా, అహం బ్రహ్మాస్మి అని. అహం నేను బ్రహ్మముగా అస్మి అయి ఉన్నాను అని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ ఆనందంలో స్థిరమైన సందేహరహితమైన స్థితిలో ఉంటాడు. దీన్ని నిధిధ్యాసన వాక్యం అంటారు. తర్వాత ఆ అద్వితీయమైన ఆనందంలో మునిగి బాహ్య ప్రజ్ఞ లేకుండా ఉంటాడు. ఈ స్థితిని సూచించడానికి ప్రజ్ఞానం బ్రహ్మ అన్న 4వ వాక్యం చెప్పారు. ఇలా ఈ 4 మహావాక్యాలు క్రమక్రమంగా ఆ శిష్యుడిని గురువు అంతటి వాడినిగా చేసేస్తాయి. ఈ విధానంగా మహావాక్య శ్రవణం చేత నేనే బ్రహ్మమును అనే అద్వైత జ్ఞానాన్ని పొందవచ్చునన్నారు పెద్దలు. పొందవచ్చునేమిటి, పొందాలి అన్నారు మరికొందరు. పొందాలి ఏమిటి, నేను మార్గం అసలు లేనే లేదన్నారు ఇంకా కొందరు. అంటే వీళ్ళందరి అభిప్రాయ ప్రకారం ఈ అద్వైత సిద్ధి పొందాలంటే మహావాక్య శ్రవణమే మార్గమని తేలుతుంది. సరే, ఈ మననం ఎలా చేయాలన్న విషయం ముందు ఉత్తరంలో విందువు కానీ ప్రస్తుతం నిలుపుతాను. అనుభవం 1 మార్చి 1946. అతడే మన దిక్కు, అతడే మన గమ్యం. వ్యాఖ్యాత మీ ప్రేమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.